వందల మంది మహిళలు ఇంటి ముందు నిలబడి మగాడివైతే బయటకు రారా అని సవాలు విసురుతుంటే మన మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రం వెరైటీగా స్పందించారు. సింహంలా బయటికి వస్తారని అందరూ ఎదురు చూస్తుంటే ఆయన మాత్రం సైలెంట్ గా ఇంటి వెనుక గోడ దూకి పక్కింట్లోకి వెళ్లి అక్కడ నుండి పరారయ్యారు. నిన్నటిదాకా టీవీల్లో గంభీరమైన డైలాగులు పేల్చిన ఈ డైలాగ్ కింగ్ మహిళల గర్జనకు భయపడి ఒలింపిక్ అథ్లెట్ రేంజ్ లో గోడ దూకటం ఇప్పుడు రాష్ట్రమంతటా హాట్ టాపిక్ అయింది. నవభారత్ నగర్ నివాసులు ఆయన హై జంప్ టాలెంట్ చూసి అవాక్కయ్యారు. అసలు ఈ గోడ దూకడాల పర్వం ఎందుకు మొదలైందంటే గుంటూరులో టీడీపీ శ్రేణులు పెట్టిన తిరుమల లడ్డూ ఫ్లెక్సీలను చూసి అంబటికి ఎక్కడలేని బీపీ వచ్చేసింది. ఆవేశంతో ఊగిపోతూ మీడియాను పిలిపించుకున్న ఆయన రాజకీయ విమర్శలు మానేసి 2006లోనే మరణించిన చంద్రబాబు తల్లిని అత్యంత నీచమైన పదజాలంతో దూషించారు. ఒక మాజీ మంత్రి స్థాయిలో ఉండి మరణించిన వ్యక్తిపై, అది ఒక తల్లిపై ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం అంబటి మార్క్ రాజకీయ నీచత్వానికి పరాకాష్ఠగా నిలిచింది. ఈ వ్యాఖ్యలు విన్న వెంటనే తెలుగు మహిళా నేతలు, ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో అంబటి ఇంటిని ముట్టడించారు. అంబటి క్షమాపణ చెప్పే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఆయన ఇంటిపై కోడిగుడ్ల వర్షం కురిపించారు. మహిళలు అంతలా విరుచుకుపడుతుంటే తప్పు ఒప్పుకొని బయటకు వచ్చే ధైర్యం లేక చివరకు గోడ దూకి పారిపోవడమే ఉత్తమమని ఆయన భావించినట్టున్నారు. సామాన్య మహిళల నిరసనకే ఆయన పరుగు లంకించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక జగన్మోహన్ రెడ్డి గారి మాస్టర్ ప్లాన్ ఉందనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. తిరుమల లడ్డూ కల్తీ అంశం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి, కమ్మ మరియు కాపు కులాల మధ్య చిచ్చు పెట్టడానికే అంబటిని ఇలా పురికొల్పారని జనం చర్చించుకుంటున్నారు. దేవుడి ప్రసాదం విషయంలో జరిగిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇలా తల్లులను దూషిస్తూ కుల రాజకీయాలు చేయడం వైసీపీ పతనానికి దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.